अम्ब ईश्वरि श्रीललिते मामवाहिमगिरितनये हेमलते अम्ब ईश्वरि श्रीललिते मामवाहिमगिरितनये हेमलते अम्ब ईश्वरि श्रीललिते मामवाहिमगिरितनये हेमलते रमावाणी रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले राजराजेश्वरि राम सहोदरि राजराजेश्वरि राम सहोदरि हिमगिरितनये हेमलते अम्ब ईश्वरि श्रीललिते मामवाहिमगिरितनये हेमलते पाशाङ्कुशेषु दण्डकरे पाशाङ्कुशेषु दण्डकरे अम्ब परात्परे निजभक्तपरे अम्ब परात्परे निजभक्तपरे आशाम्बर हरिकेशविलासे प्रतापे आनन्दरूपे अमित प्रतापे हिमगिरितनये हेमलते अम्ब ईश्वरि श्रीललिते
శంకరుడా
speak few lines about this Harita Mahotsavam. ఎందుకంటే యంగ్ పీడియాట్రిషియన్స్ ఏది తలుచుకున్నా నటన కార్యక్రమం రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అందులో మా శ్రీరామమూర్తి గారు మరీ ఎక్కువ ఉత్సాహం. అతను స్వయంగా మంచి గాయకుడు. అతనికి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. మొత్తం మీద మేము డాక్టర్లుగా ఉండకుండా మరికొంత ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాంటివి కేవలం ప్రాక్టీస్లోనే కూర్చోకుండా ఇలాంటివి చేయడం, అందులో నేను కూడా కలుస్తున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 3 దినాలు దిగ్విజయంగా శ్రీకాకుళం ప్రజలంతా పాల్గొని దీన్ని ఆస్వాదిస్తారని, దీని ద్వారా ఎంతో లబ్ధి పొందుతారని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. Sir, thank you so much for your grand presence here, sir. So, we request you to speak few lines about Sikkol Harita Mahotsavam. మనం ఏదైతే కోరుకుంటామో ఆరోగ్యం, ఆనందం, దాన్ని మనందరికీ శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేసుకున్న పీడియాట్రిక్స్ చిన్నపిల్లల డాక్టర్లు, వారికి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. డాక్టర్లు అందరికీ మనం ఫెయిలియర్ తెలుసుకుని అభినందించాలి. అలాగే ఈ కార్యక్రమం చేయాలంటే పెద్ద గ్రౌండ్, పబ్లిక్ ప్లేస్లో కావాలి. అలాంటి ప్లేసులు మనకి దొరకడం కష్టం, శీతాకాలంలో ఆ పెట్టడం కష్టం. అలాంటిది డాక్టర్ విజయ్ కుమార్ గారు, హర్షిని మేడం గారు, మేము ముందుంటాం, ఈ 10 లక్షలు మేము ఇస్తామని చెప్పడం కూడా మంచి అవకాశం. వారు సంవత్సరానికి సుమారు 5-6 ప్రోగ్రామ్స్ పబ్లిక్ కోసం చేస్తుంటారు. దానిలో భాగంగానే ఇది కూడా చేయడం కూడా చాలా అభినందనీయ విషయం. అలాంటిది అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి పెట్టి ఈరోజు నాకు తెలియని కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు. మనందరం చూసాము, చాలా బాగున్నాయి కూడా. మనం కూడా ప్రకృతి ఏమైతే ఇచ్చిందో వాటన్నింటినీ మనం కూడా సేకరించి తద్వారా మన పిల్లలకు నేర్పించి మన అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పాడుతున్నారు, రావచ్చు. సో ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే కూడా చాలా బాగుంటది. So the mic is over to you, sir. చాలా హ్యాపీగా ఉంది మీరు పాడతారని, కానీ we wanted to hear your voice also. హరే విఠల నరహరి రంగా హరే విఠల మురహర రంగా హరే విఠల మురహర రంగా హరే విఠల పురందర రంగా హరే విఠల పురందర రంగా హరే విఠల పండరి రంగా హరే విఠల పండరి రంగా హరే విఠల పురందర రంగా హరే విఠల పురందర రంగా హరే విఠల పురందర రంగా హరే విఠల.
సూపర్. సూపర్. ఈ కార్యక్రమాన్ని లీడ్ చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. కనకకేయూరహారే, శ్రీ విఘ్నరాజం భజే 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 భజే. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. గణపతిం వరస్మిత వదనం
సంభూత భూమి సంజాత ನಂಬಿದವಾಗಿಂಬು ಕೊಡುವರ ನೀತ ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತೇವು ಆರಾಧಿಸುತ್ತ లైఫ్ మోషన్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. సపోజ్ నేను రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని. రియల్లీ గ్రేట్, వండర్ఫుల్ అసలు ఇనిషియేషన్ బై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. అయితే వాళ్ళతో పాటు మిగతా మన ఎన్జిఓస్ అందరూ కూడా అన్నింటిలో మేము ఉంటాము అని చెప్పి మన ఐఐపి డాక్టర్స్తో తోడుగా వాళ్ళు కూడా వచ్చి ఈ సిగ్గోల్ హరిత మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా శ్రీకాకుళంలో ప్రజలందరికీ తెలిసేటట్టు చేయడం అసలు ఎందుకు రియల్గా గ్రేట్. అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. అయితే పీడియాట్రిక్స్ అనేసరికి ఒక చిన్న మాట చెప్తాను. మనం నార్మల్గా ఒక విత్తనం నాటుతాం. ఆ సీడ్ ఆ విత్తనం నుంచి జస్ట్ మొలకెత్తుంది. మొలకెత్తాక ఏంటవుతుంది? మొక్క అవుతుంది. మొక్క ఏమవుతుంది? జస్ట్ పెరుగుతుంది. పెరిగినాక చెట్టు అవుతుంది. కానీ యాక్చువల్గా మనం జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటాము? విత్తనం నాటినప్పటి నుంచి అది మొక్క జస్ట్ పెరిగేంత వరకు. అదంతా ఆటోమేటిక్గా పెరుగుతుంది, పువ్వులు కాయలు అన్ని కాస్తాయి. అలాగే పీడియాట్రిక్స్ అంటే ఎవరు అంటే చిన్నపిల్లల డాక్టర్. ఇలాగ బయటికి బేబీ పుట్టి భూమి మీద పడగానే వాళ్ళకి 12వ సంవత్సరం వరకు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఒక ఆరోగ్య విషయంలోనే కాకుండా 18 సంవత్సరాలు ఏదొచ్చంటే ఇప్పుడు 12 to 18 ఏమైపోయిందంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం. బికాజ్ ఇట్ ఇస్ ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం మారిపోయింది. 12 సంవత్సరాలు 13, 14 సంవత్సరాలకి పిల్లలు ఇండివిజువల్ గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పేరెంట్స్ ఏం చెప్పినా కూడా డాడీ నేను ఇది అవుతాను, మమ్మీ ఇది అవుతాను అనే రోజులు వచ్చాయి. కానీ మెయిన్ నర్చరింగ్ టైము పుట్టిన బేబీ, జస్ట్ బేబీ బర్త్ అయినప్పటి నుంచి 12-13 ఇయర్స్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పీరియడ్. దాన్ని మన శ్రీకాకుళం పీడియాట్రిషియన్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వండర్ఫుల్లీ. మెడికల్లీ దే ఆర్ డూయింగ్ ఎ లాట్. సో ఆ పిల్లలు ఒక హెల్త్ విషయం అంటే ఏంటి? ఒక మందులు ఇచ్చేసి ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ చేస్తే సరిపోదు కదా. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించాలి, వాళ్ళకి ఏ ఫుడ్ తినాలో తెలియాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేస్తే పెద్ద అయితే వాళ్ళకి జబ్బులు రాకుండా ఉంటారు, వాళ్ళు ఎలా బ్రతికే సమాజానికి ఉపయోగపడతారు అన్న దాన్ని పీడియాట్రిక్స్ వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేశారు. నిజంగా లాస్ట్ ఇయర్ కూడా చేశారు, మద్యపాన నిషేధం మీద ర్యాలీ చేశారు, 5 years చేశారు. అదొక అద్భుతమైన ప్రోగ్రామ్. ఇది ఈ సంవత్సరం ఇంకొక అద్భుతమైన ప్రోగ్రామ్. నేను పక్కన విజయ్ కుమార్ పక్కన కూర్చొని ఆలోచిస్తే ఆ విజయ్ కుమార్ కానీ, వినోద్ కానీ, జ్యోత్స్న కానీ, మా శ్రీరామూర్తి గారు కానీ వీళ్ళందరూ మనకి భీష్మాచార్యులు, మా డాక్టర్లందరికీ భీష్మాచార్యులు మన సోమేశ్వరరావు గారు. ఆయన ఆధ్వర్యంలో పెరిగినటువంటి పీడియాట్రిషియన్స్ అందరూ ఒక చిన్నపిల్లలు చూడటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చాలా చేస్తున్నారు. అందులో మేము కూడా పార్ట్ అవుతున్నాం కనుక చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ ఇంకా మంచి పనులు చేస్తూ సమాజానికి ఇంకా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా, అందుకని చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంటీరియర్ రన్ చేస్తూ ఉండాలి. అందులో అవకాశం ఉంటే మాకు కూడా అవకాశం కల్పిస్తూ ఉండండి. ఇలా మేము వస్తుంటాం, 2 మెసేజ్లు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. మీ చేతులు మీద Thank you, sir. Thank you.
రాజసేవ్యమాన పావనామి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం తారకాది యోగివందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాసితారకం పరం నీలకంఠం ఈప్సితాపదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం శూలదండపాశదండపాణిమాధికారణం శ్యామకాయమాదిదేహమక్షరం ధిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిస్వణత్మనోగ్రహేమపించనీలకర్కణి కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళతం శభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భిన్న పద్మజాండకోశ సంతతి దృష్టిపాత నష్ట పాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ముక్త సంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభు నీతిమాదకోవికం పురాతనం జగత్పతి కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదైన్య కోపతాపనాశనం ప్రయామి కాలభైరవామి సన్నిధిం ధ్రువం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే ఇంటికి దించి మనం తింటాను ఇది అవ్వదు. Chiranjeev Bhuvika, classical dance performance. సరే బాధ్యతని వాళ్ళ వయస్కంధాల మీద వేసుకొని మన ముందుకు వచ్చారు. చాలా అభినందనీయం. ఒక డాక్టర్గా మేము చేయగలిగేది ఏముంటుంది? పేషెంట్స్ మా హాస్పిటల్స్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకున్న వ్యాధులను బట్టి వాళ్ళకి ఏ సలహాలు ఇవ్వాలి, ఏ రకమైన సూచనలు ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి, ఇంతవరకే మేము వైద్య కళాశాలలో నేర్చుకున్నాం. ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఒక వ్యాధిని రాకుండా నిరోధించాలి అనే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనే ఆస్పెక్ట్ మనకి తెలిసిందే. అయినా సరే దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన సందర్భం మాకు చాలా తక్కువ సార్లు వస్తుంది. ఎందుకంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత పేషెంట్ని ఎడ్యుకేట్ చేసే అవకాశం డాక్టర్ కలుగుతుంది, కానీ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం డాక్టర్ కలగదు. ఎందుకంటే హాస్పిటల్కి ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు సలహాల కోసం ఎప్పుడు రాదు. సో ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు అనే ఒక కొత్త ఆలోచన. సో మీకు తెలుసు, ఒక స్థాయిని మించి ఊబకాయం, ఒక స్థాయిని మించి పెరిగిన క్యాన్సర్ జబ్బు, ఇలాంటి బోల్డ్ అని మేము మా క్లినిక్స్లో చూస్తూ ఉంటాం.
వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, నచ్చ చెప్పడం, ఏదో ఉపశమనం కోసం మందులు ఇవ్వడమే కానీ ఆ వ్యాధులను పూర్తిగా నివారించి తగ్గించి ఇంటికి పంపించే అవకాశం మాకు ఉండదు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలా చాలా డిసీజెస్ ఏంటంటే వాటిని మేనేజ్ చేయగలం తప్ప క్యూర్ చేయగలం. ఇలాంటి డిసీజెస్ రాకుండా చేయడానికి ఏమైనా మనం ఒక ఇనిషియేషన్ తీసుకొని చేయగలమా? అలా చేయడం వల్ల సమాజానికి ఏమైనా ఇంతకన్నా ఎక్కువ కన్వే చేయగలమా? ఎక్కువ కన్వే చేసే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమా అనే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త దృక్పథాన్ని ఈరోజు చిన్నపిల్లల వైద్య సంఘం వాళ్ళు మన ముందుకు తీసుకువచ్చి ఆ ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళి ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేయడం అనేది నిజంగా మన అదృష్టం. సో ఇలాంటి కార్యక్రమంలో మనం అందరినీ ఇన్వాల్వ్ చేయడం, ఇంతటి గొప్ప ఒక వ్యవస్థ నిర్మించడం, ఇలాంటి ఒక వ్యవస్థలో బోర్డుని స్టాల్స్ పెట్టి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి అన్నీ అవైలబుల్ చేయడం అనేది మనందరూ అదృష్టం. దీన్ని శ్రీకాకుళం ప్రజలంతా వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి చిన్నపిల్లల వైద్య సంఘానికి అభినందనలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వాగతం పలుకుతున్నాం. సిక్కులు హరిత మహోత్సవం తరపు నుంచి వారు ఉదయం కూడా అతనుకున్నటువంటి సమయాన్ని మన కోసం చాలాసేపు వెచ్చించారు. వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. Organizing chairperson for this event, Dr. N. Vijay Kumar Garni. Welcome to the stage, sir. తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం, బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం, నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం, చినుకు కురిసే వేళ నీవు చెగురుగా చిరునవ్వునవ్వే, ఖనిజ లవణాలెన్ను తెచ్చి నీటిలో కరిగింపచేసి, జీవజలము జీవరాశికి అందజేసే తల్లివి, మంచి గాలిని పంచి మెచ్చే మొక్కవయ్యే తల్లివి, మొక్కవయ్యే తల్లివి, నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. ఎన్ని గరళ రసాయనాలు, ఎన్ని కాలుష్యాల తెరలు, ఎన్ని గరళ రసాయనాలు, ఎన్ని కాలుష్యాల తెరలు, ఎన్ని కరగని పదార్థాలు చుట్టుముట్టెను కదా తల్లి, వాటి కాలము చెల్లు రోజులు వచ్చునమ్మా మట్టి తల్లి, సహజ సేద్యమే నిన్ను ఎప్పుడు కాచునమ్మా నిజము తల్లి, కాచునమ్మా నిజము తల్లి, నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం, నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. పీడియాట్రిక్ డాక్టర్ గారైనటువంటి డాక్టర్ శివకేశ్వరరావు గారికి, అలాగే డాక్టర్ విజయ్ గారికి, అలాగే డాక్టర్ హర్షవల్లి గారికి, అలాగే డాక్టర్ నరసింహమూర్తి గారికి, అలాగే లైన్ మోహన్ గారికి, అలాగే హరగోపాల్ గారికి, అలాగే రవికుమార్ గారికి, మెయిన్ ఆర్గానిక్ జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఆయన నిపుణులైనటువంటి టీచర్ కూడా ఆయనకి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పీడియాట్రిక్ డాక్టర్స్ కి, అలాగే వేదిక ముందు ఉన్న
డాక్టర్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ గత 1 వీక్గా మీరు అందరూ ఎంతో పట్టుదలతో ఇది మొబలైజేషన్ ఈరోజు చేయడం, మొన్న కంటెంపరైజర్ ప్రోగ్రామ్ పెట్టడం, అలాగే ఈరోజు కుకింగ్ కాంపిటీషన్ మిల్లెట్స్తో పెట్టడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి కాంపిటీషన్లో ప్రైజులు ఇవ్వడం, ఇక్కడ స్టాల్స్ అన్ని కూడా ఆర్గానిక్ మీద కానీ అలాగే డైట్ మీద కానీ మంచి ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ మీద ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. మంచి ఇనిషియేషన్ తీసుకొచ్చిన డాక్టర్స్ అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఈ ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మార్కెట్ లాగా ఒక మంత్లీ ఒక సంత లాగా ఏర్పాటు చేద్దాము అని అన్నారు. ఇది ఇంకా ఇది మంచిది. అలాగే స్టార్ట్ అయితే ఒక్కొక్కటి లింక్ అప్ అవుతుంది. సో అది ఆ మంత్ది వీక్లీ రావాలి. వీక్లీ సంత మనకి సంత ఎలా నడుస్తుందో అలాగా అవ్వాలి. శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని ఒక దగ్గర వచ్చి పబ్లిక్ కి ఈజీగా కొనుక్కునే విధంగా ఉండేటట్టు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని కూడా నేను కోరుకుంటూ, విశాఖపట్నంలో ఆల్రెడీ ప్రతి ఆదివారం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఆర్గానిక్ సంత జరుగుతున్నది. శ్రీకాకుళం నుంచి 5 రైతులు మేము వెళ్తున్నాం. ఓకే, ఇక అక్కడికి వెళ్ళకంటే ఇక్కడే ఏర్పాటు చేయడానికి డాక్టర్ గారు మాకు మంత్లీ స్టార్ట్ చేసి చాలా సంతోషం. నేను కూడా మీకు నా వంతు ఏం సహాయ సహకారం కావాలన్నా ఇస్తాం. ఇప్పుడే డిస్కస్ చేసాం. నట్మాపరికి కూడా ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఇస్తుంది గ్రూప్స్ కి, డ్వాక్రా గ్రూప్స్ కి గట. ఇక్కడ కూడా ఎవరెవరు ఇప్పుడు స్టాల్స్ వేసి కొన్ని డ్వాక్రా గ్రూప్స్ ఉండి వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఫైనాన్షియల్ ఇది కూడా రేపు స్టాల్ పెట్టమని చెప్పారు, వాళ్ళు ఇక్కడ పెడతారు. సో ఆ రకంగా కూడా మనం ఉపయోగపడదాం. తప్పకుండా మీరు చేసే ఈ ప్రయత్నానికి నేను పూర్తి మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రానున్న 2 రోజుల్లో ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఈరోజు సమయభావం నేనైతే 6:30 వరకు రెడీ ఉంటా, కానీ కొన్ని అప్డేట్ అవుతుంటాయి. సో రేపు అంత పర్ఫెక్ట్గా మీరు రోజు రమ్మన్నా వస్తాను, నాకు ఖాళీ ఉంటే. ఇంకా మీరు సక్సెస్ అవ్వాలి, ఇలాంటి కోరిక నాకు కూడా. చాలా సంతోషం, నిజంగా మీరు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొచ్చారు కనుక మేము ప్రోత్సాహం ఇవ్వాలి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
రాజు గారు, నరసింహమూర్తి గారు, మరియు లైన్ నడుకుల మోహన్ గారు, హరిగోపాల్ గారు, వేదిక దేవుడున్న పుర ప్రముఖులు, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, మీ అందరికీ సిక్కోల హరిమోహన్ సందర్భంగా నా హృదయపూర్వక శుభాభినందనలు మరియు నమస్కారం. యోగి ఖేతి అని పేరున్నారు. యోగి ఖేతి దిస్ ఇస్ ఏ కాన్సెప్ట్ ప్రపోనెడ్ బై బ్రహ్మకుమారిస్. అంటే పొలంలోకి వెళ్ళి యోగా చేయడం అనమాట. సో మనం కేవలం పండిస్తాం అన్నమాట, కేవలం అందరం పండిస్తాం. సో యోగి ఖేతి ఇస్ ఏ కాన్సెప్ట్ ప్రపోనెడ్ బై బ్రహ్మకుమారిస్. సో అంటే ఏంటంటే మీరు మామూలుగా పండిస్తారు, ఏవో ముక్కుబడిగా పండించడం కాకుండా ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ప్యూర్ వైబ్రేషన్స్, పీస్ఫుల్ వైబ్రేషన్స్, భగవంతుని యొక్క డివైన్ వైబ్రేషన్స్ తగలాలి, ఆ పంటలకి రేడియేట్ అవ్వాలి, ఆ పంట ప్రొడ్యూస్ బాగుండాలి, పంట మంచి నాణ్యతతో దిగుబడి సాధించాలి, ఎక్కువ నీళ్ళు రావాలని ఉదయం సన్ రైజ్ అప్పుడు, సాయంత్రం సన్సెట్ అప్పుడు మనం ప్రార్థించాలన్నమాట. సో యోగా ఇన్ ఖేతి అనమాట, యోగా ఇన్ ద విలేజ్. ఏవో మొక్కుబడిగా మనం పండించడం కాదు. సో దానివల్ల ఏంటంటే మనకి లాభం, పంటలకి లాభం. సో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ తో పాటు మెడిటేషన్ ఉంటాయి. యోగాలోకి పొలంలోకి వెళ్ళి నా పంట బాగుండాలి, ఈల్డ్ బాగుండాలి, చీడపడులు రాకూడదు, మంచి ప్రొడ్యూస్ రావాలి, నాణ్యతమైన దిగుబడి రావాలని ప్రార్థన చేయడం అన్నమాట. అది దట్ ఈస్ కాల్డ్ యోగి ఖేతి. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ బికాస్ ఐఎమ్ ఏ వెల్ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మకుమారిస్. సో అలా అందరూ చేయండి, ఓన్లీ ముక్కుబడిగా కాకుండా మంచి ప్రొడ్యూస్ ఉండాలి, చీడపడులను తట్టుకోవాలని పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు మనం ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యోగి ఖేతి. నెక్స్ట్, so some of us are non-vegetarians. So I strongly recommend that please try for a minimum 3 months of plant-based diet. Please switch over from your non-vegetarian diet to plant-based diet. So plant-based diet is very much healthy to both mind and body. You know this health rich. So why don't you switch over to plant-based diet? So from a non-veg diet, that is all I want to tell you. Thank you. తోటలు కూడా డెవలప్ చేసుకొని వాటి ద్వారా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చి మనకి ఇంతసేపు మనతో పాటు ఉన్నటువంటి మన ప్రియ నాయకులైనటువంటి మా గురువు గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచరు, మన శ్రీకాకుళం శాసనసభ్యులు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.